నమస్తే సార్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా జరుగుతుంది సార్? అరాచకాలు, దారి దోపిడీలు, సంపద కొల్లగొట్టడం, ఇతర పేదల భూముల్ని ఆక్రమణలు ఆ విధంగా జరుగుతూ ఉంది. దాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం. మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, జైళ్ళకు పంపిస్తున్నారు. అయినా మేమైతే భయపడ్డంలే. పేదవాళ్ళ భూములన్నీ చాలా ఇంతలేకే ఖనిజల దోపిడీ, ఎక్కడ గినులు దిక్కితే చాలు ఎంపీలు ఎమ్మెల్యేలు కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు గ్రామాల్లో. ఆయన ఏదో సూపర్ 6 చెప్పాడు, రోడ్లు సంక్రాంతికి గుంట లేకుండా చేస్తా అన్నాడు. ఇవాళ కోవూరు కాన్స్టిట్యున్సీ వచ్చి చూడమను, గత ప్రభుత్వం చేసిన పని తప్పితే ఇవాళ కొత్తగా ఏదన్నా ఒక పావల పని జరిగిందో చూపిస్తాం. ఎమ్మెల్యే అసలు అంతే ఉండదు. మా కోవూరు ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న గెలిచినామి, ఎప్పుడూ అవుపడదు, అసలు ప్రజల్లోకి రాలా, ఇవాళకి రాలా. ఆ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. సూపర్ 6 పథకాలు ఇంకా అమల్లోకి రాలేదా సార్? ఇది ఒక్కటే అల్లా పింఛను పథకం. పింఛను కూడా 3 లక్షల చిల్లర పింఛన్లు తీసేశాడు. ఇంకా 3 లక్షలు తీసేయాలంట. రైతు భరోసా లేదు. నేను రైతుని, నేను కోవూరు మండల అగ్రికల్చర్ సలహా మండలి చైర్మన్గా చేశా, పంచాయతీ వైస్ సర్పంచ్గా చేస్తుండా. కానీ పంచాయతీలకి పావలా డబ్బులు వేసిన దాఖలాలు లేవు ఇవాళకి. సార్, మన దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తులన్నీ కలిపితేనే 700 కోట్లు అంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే 900 కోట్లు అంటున్నారు కదా, అవి ఎలా వచ్చాయంటారు? దేశంలోకి వాళ్ళ నాయన 2 ఎకరాల ఆసామి ఆవుని రోడ్ల మీద మేపుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఖర్జూరపు నాయుడు ఆయనకి లక్షల కోట్లు ఎట్టు వచ్చినాయో హెరిటేజ్లో సంపాదించానని అందరూ పెట్టుకోరు. ఎంతోమంది వ్యాపారాలు పాలాపారం చేసి కోట్లు సంపాదించాలంటే మేము కూడా కోటీశ్వరులు. మాకు అనాదిగా 20-30 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది. నేను వ్యవసాయం చేస్తా, మేము సంపాదించలేకుండామే 5 లక్షలు మిగిలియాలంటే మా వల్ల కావడంలే. సంపద సృష్టిస్తా అన్నారు కదా సార్, సృష్టించారంటారా? సంపద సృష్టిస్తాడు ఆయన. ఏ సంపద, ఎవరికి సంపద? పచ్చ చొక్కా వేసుకున్నోడికి సంపద చూపిస్తున్నాడు, ఏడబడితే ఆడ ఆక్రమించుకోమని చెప్పి. అదేమంటే వాళ్ళని కొట్టండి, వాళ్ళ మీద పెడతాం కేసు. సిఐ వస్తాడు, వాడిని వేసుకోపోతారు. అదే జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కూడా మేము నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లాగా ఉండేది మాకు. నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రశాంత వాతావరణమైన జిల్లా, ముఠా కక్షలు ఉండవు. ఆ విధంగా జరిగే దాంట్లో కూడా ముఠా కక్షలు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే పరిస్థితికి వచ్చారు. జనవరి నెలాఖరులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తామంటున్నారు. అప్పుడు ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుందంటారు? ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ఆయన దగ్గర ఆందోళన వెళ్ళబుచ్చాడు. నేను కూడా చెప్పా, కార్యకర్తని ఆ విధంగా కలుసుకో, పార్టీ బలపడదని చెప్పి వచ్చా, సూచనలు కూడా చెప్పి వచ్చా. ఆయన మద్దతు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇస్తాం కాబట్టే కదా మేము నెల్లూరు నుంచి అక్కడికి ఎందుకు వచ్చాం. మేమే ఒక డబ్బులు ఇస్తే తీసుకొని రాలా, మేము కారు వేసుకొని వేలకు ఖర్చు పెట్టుకొని వచ్చాం. అది మా గ్రామాలు బాగుండాలా, మా నాయకుడు బాగుండాలని.